145వ సంకీర్తన 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు అనుభవంతో తన జీవితంలో ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను హృదయపూర్వకంగా అనుభవిస్తూ అతడు సంతోషభరితుడై ఆ అనుభవాలను పొందినవాడై తను పొందినటువంటి ఖ్యాతిని, ఘనతను, మేలులను ఈ వాక్యములో ఆయన పొందుపరిచి ఉన్నాడు. అదేవిధంగా ఈ వచన భాగంలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క కోరిక నెరవేరుతుందని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఈ సమాజంలో మానవునిగా భూమి మీదకు వచ్చినటువంటి వారందరికీ కూడా కోరికలు లేనివారంటూ ఎవరూ లేరు. కోరిక అనగా ఆశించడం. ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనం ఆశించడం అనేటువంటిది ఖచ్చితంగా మనందరిలో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం. చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు, కింద స్థాయిలో ఉన్నవారు మొదలుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నంత వరకు, సామాన్యుల దగ్గర నుండి సామంతుల వరకు పరిస్థితులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆశించేటటువంటి అనేటువంటిది అందరి జీవితంలో జరుగుతున్న విషయం. అయితే విచారకరం ఏంటంటే, ఈ కోరిక అనేటువంటిది, ఈ ఆశించేటువంటిది మనిషి జీవితంలో నెరవేరకపోవడం వలననే ఈరోజు అనేక మంది మతి స్థిమితం లేక తిరుగుతూ ఉన్నారు. ప్రారంభ దినాలలో వారి పరిస్థితులు చాలా మంచిగా కనబడినా రాను 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 ఆ ఆశించినది లేదా వారి యొక్క కోరిక నెరవేరకపోవడం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కాలమైనా, జీవితం అంతా ముగిసిపోతున్నా ఆశించినది పొందకపోయేసరికి నిరుత్సాహపడిపోయి మతిస్థిమితం లేక జీవించేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. మరికొంతమందిలో ఈ నిరుత్సాహం ఎంతవరకు దారితీసే పరిస్థితి అంటే, వారి విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవడం. ఒకటి నాశనంలో ఒకటి, వారు చేయగలిగిన వారై ఉండి కూడా ఏమీ చేయలేకపోవడం. అంటే వారిలో నిరుత్సాహం వారిని ఏ పని చేయకుండా ఈరోజు చేసేస్తూ ఉంది. రెండవది, ఇక నేనేమీ చేయలేను గనుక, ఇక నేనేమీ ఆశించినది పొందుకోలేకపోయాను గనుక నా జీవితం వృధా అని చెప్పి వారి విలువైన జీవితాన్ని చేతులారా ఈరోజు చంపేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. దీనంతటికీ కారణం ఏంటంటే, వారు ఆశించినది పొందుకోకపోవడమే, లేదా వారి కోరికలు నెరవేరకపోవడమే. అయితే ప్రియులారా, ఈ కోరికలు 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 అనేటువంటి మాట మనం వింటున్నప్పుడు ఇక్కడ ఏమాత్రం లోక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి కోరికల గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడట్లేదు. కానీ ఈ భూమి మీద మానవుడు జీవించుచున్న జీవిత కాలంలో భౌతికంగా మానవుడు జీవించడానికి కొన్ని అవసరాలు తప్పనిసరి. మనిషి ఎదగాలనంటే కొన్ని పరిస్థితులు మెరుగుపరచబడాలి. అది భూమి మీద బ్రతకడానికి దేవుని యొక్క ఉద్దేశంతో కూడినటువంటి మంచి కోరిక ఉంటుంది. అంతకంటే ప్రధానమైనది ఆత్మ సంబంధమైనటువంటి కోరిక, ఆత్మ సంబంధమైన కోరిక. దేవుని వాక్యం ఏ విధంగా ఉంది అని అంటే, ఈ భూ సంబంధమైనటువంటి మీ ఆలోచనలు, మీరు ఆశించినవి మీకు ప్రయోజనం కొరకు, మీ జీవిత యొక్క క్షేమము కొరకు, మీ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, తద్వారా మీరు దేవుని ఘనపరచుట కొరకు, మీరు అభివృద్ధిలోనికి రావాలి అనేటువంటి ఆశ నీ జీవితంలో నెరవేరాలి అని అంటే దేవుడు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని. అయితే ఇక్కడ దావీదు యొక్క అనుభవంలో నుండి మాటను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దావీదైతే ఈ భూమి మీద తను ఎలా జీవించాలో, ఎలా నడవాలో అలాంటి ఆలోచనల కొరకు తన కోరికలు లేవు. కానీ ఆత్మీయత విషయంలో ఒక చక్కని కోరికలను కలిగిన వాడై ఉన్నాడు. అందువలన
దేవుడు ఆత్మ సంబంధమైన కోరికను తీరుస్తూ ఆయన అడగకపోయినా భూమి మీద తనకున్న అవసరతలన్నీ కూడా తీర్చి ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, అనుకున్న దానికంటే దేవుడు అత్యధికమైన స్థితిలో ఉంచాడు. రెండవ అద్భుతమైన మాట ఏంటంటే, తన జీవితంలో ఎప్పుడూ కూడా తను ఆత్మీయతలో ఎదుగుతూ ఇంకా దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి నేను నాయకుని కావాలి, నేను రాజును కావాలి, ఆధిపత్యాన్ని చలాయించాలి అనేటువంటి ఆలోచన అయితే తనకు లేదు. కానీ దావీదు యొక్క మనసు ఎరిగిన దేవుడు, దావీదు యొక్క యథార్థతను గుర్తించిన దేవుడు, దావీదులో ఉండే ఆత్మ సంబంధమైన ఆ కోరికలను చూసినటువంటి దేవుడు తను ఊహించకపోయినా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేత తన మాట వినేవారిని, తన చిత్తానుసారంగా జీవించేవారిని, తనకు భయపడేవారిని ఎంత ఉన్నత స్థితిలో ఉంచాలో ఆయనకి తెలుసు గనుక ఊహించని దానికంటే అద్భుతమైనటువంటి స్థానాన్ని దేవుడు తన భక్తునికి ఇచ్చాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరి యొక్క ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు నీలో ఉంటే, దావీదు లాంటి మంచి మనసును నీవు కలిగి ఉంటే, ఒకవేళ ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని బట్టి, లేకపోతే నీకున్న ఆర్థికమైనటువంటి దయానీయమైన పరిస్థితిని బట్టి, లేకపోతే ఆ పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారమై ఉంటే, లేకపోతే మన వెనక సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు ఎవరు లేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఏది కూడా ఉన్నతమైన దాన్ని ఆశించము. కానీ ఈరోజు మన ఆశ ఆత్మ సంబంధమైన ఆశ, ఆత్మ సంబంధమైన కోరిక నిజంగా నువ్వు కలిగి ఉంటే, ఈరోజు నిన్ను కానివ్వండి, నీ కుటుంబంలో ఉండే నీ బిడ్డలను కానివ్వండి, ఆశ్చర్యమైనటువంటి రీతిలో నీ వంశానికి, నీ కులానికి, నీ పరిస్థితులకు, నీ ఉండేటువంటి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా, భిన్నంగా, అద్భుతంగా, ఆశ్చర్యపోయేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు.